మనం తెలివితేటలతో ప్రారంభించి వివేకం వైపు దూసుకుపోయి యోగాభ్యాసం ద్వారా అంతర్దృష్టిని పెంపొందించుకుని చివరకు దైవమని పిలువబడే ఆ అనంత మూలంతో నేరుగా సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతాం. కానీ మనం సాధారణంగా తెలివితేటలతో ఆగిపోతాం. తెలివి అనేది వివేకానికి దారితీయాలి. అది అంతరంగ దివ్యశక్తితో నేరుగా సజీవమైన సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. దీనికి ఉన్న మార్గం ఒకే ఒకటి, అదే అంతర్లీనం కావడం. ఎందువలనంటే మాట్లాడేవాడు, మాట్లాడే విషయం, ఎవరితో మాట్లాడుతున్నామో వారు అందరూ ఇక్కడే హృదయంలోనే ఉన్నారు. ధ్యానంలో నేను అంతరంగంలోని నాతో మాట్లాడుతున్నాను, నా అంతరాత్మతో నేనే మాట్లాడుతున్నాను. అందువల్ల మనం ధ్యానం ఎందుకు చేయాలో తెలుసుకోవాలి. నాకు మనశ్శాంతి లభిస్తుంది అన్నది అర్థం లేని మాట. నేను రాత్రంతా హాయిగా నిద్రపోయి మర్నాడు ఉదయం హుషారుగా లేవటానికి ఒక్క నిద్ర మాత్రం చాలు. ధ్యానం నీ అంతర్గతంగా ఉండేది, బయట ఉండేది కాదు. కాబట్టి ఈరోజు ఉండి రేపు లభ్యం కాకుండా పోయేది కాదు. అందువల్ల మన మార్గంలో అన్నిటినీ, మనకు సర్వస్వమైన మాస్టర్ గారిని కూడా అంతరంగంలోనే ఉంచుకోవాలి. బయట మనకు కనిపించే మాస్టర్ గారు ఒక వ్యక్తి మాత్రమే. మనలాగే జన్మించారు, జీవిస్తున్నారు, మనలాగే మరణిస్తారు. మరి వారి తరువాత ఏమిటి? దానికి ఏది మార్గం? వారిని శాశ్వతంగా ఇక్కడ హృదయంలో స్థాపించుకో. అది ఒకటే మార్గం.